మీ ఫైనాన్షియల్ ఫాస్ట్ ట్రాక్ కనుక్కోవడానికి 7 స్టెప్స్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం స్టెప్ 6 గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంతకీ మన స్టెప్ 6 నేమ్ వచ్చేసి మేక్ డిసప్పాయింట్మెంట్ యువర్ స్ట్రెంగ్త్. మనందరం మన లైఫ్లో ఇప్పటి వరకు కొన్నైనా డిసప్పాయింట్మెంట్స్ని చూసాం, ఎదుర్కొన్నాం. డిసప్పాయింట్మెంట్ అనేది చాలా ఎమోషనల్ పెయిన్ అండ్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ఒక పర్సన్ ఆ పెయిన్ని వేరే వాళ్ళ మీదకి బ్లేమ్ ద్వారా నెట్టిస్తారు. మీరు ఈ డిసప్పాయింట్మెంట్ని లయబిలిటీ కన్నా బదులుగా అసెట్ లాగా ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుంటారు. చాలామంది పీపుల్ ఏదైనా కొత్తది ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు భయపడడానికి కారణం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారని భయపడతారు, లేదా మిస్టేక్స్ చేస్తారని, లేదా రిజెక్ట్ అవుతారని భయపడతారు. ఒకవేళ మీరు మీ ఫైనాన్షియల్ ఫాస్ట్ ట్రాక్ జర్నీని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటే నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తాను. అదేంటంటే బీ ప్రిపేర్డ్ టు బీ డిసప్పాయింటెడ్. మీరు డిసప్పాయింట్ అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉండండి. నేను ఇది పాజిటివ్ సెన్స్లోనే అన్నాను, నెగిటివ్ సెన్స్లో అనలేదు. ఒకవేళ మీరు డిసప్పాయింట్మెంట్కి ప్రిపేర్డ్గా ఉంటే మీరు డిసప్పాయింట్మెంట్ని అసెట్ లాగా మార్చుకోవచ్చు. చాలామంది పీపుల్ డిసప్పాయింట్మెంట్ని లయబిలిటీ లాగా మార్చుకుంటారు. మీరు ఇది ఎప్పుడు నోటీస్ చేస్తారంటే ఎప్పుడైతే ఎవరన్నా నేను దాన్ని మళ్ళీ చెయ్యను, లేదా నేను ఫెయిల్ అవుతా అని నాకు తెలిస్తే అయిపోవు అని ఎవరన్నా అన్నప్పుడు మీరు ఇది నోటీస్ చేస్తారు. ఎలాగైతే ప్రతి ప్రాబ్లంలో ఒక ఆపర్చునిటీ ఉంటుందో అలాగే ప్రతి డిసప్పాయింట్మెంట్లో ఒక ప్రైజ్లెస్ జెమ్ ఆఫ్ విజ్డమ్ ఉంటుంది. ఈరోజు కొంతమంది సెల్ఫ్ మేడ్ రిచ్ పీపుల్ ఉండడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు డిసప్పాయింట్మెంట్ని టోలరేట్ చేస్తారు అండ్ డిసప్పాయింట్మెంట్ని అసెట్ లాగా మార్చుకుంటారు. ఎలాగైతే మనం మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటామో డిసప్పాయింట్మెంట్స్ నుంచి క్యారెక్టర్ని పొందుతాం. ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ ఆఫ్ అడ్వైజెస్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఎక్స్పెక్ట్ టు బీ డిసప్పాయింటెడ్. కేవలం ఫూల్స్ మాత్రమే ప్రతిదీ వాళ్ళు వెళ్ళాలి అనుకున్న వేలో వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. డిసప్పాయింట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయడం అంటే మీరు డిఫీటెడ్ లూజర్ అని అర్థం కాదు. ఎక్స్పెక్ట్ టు బీ డిసప్పాయింటెడ్ అంటే మిమ్మల్ని మీరు ఎమోషనల్లీ అండ్ మెంటల్లీగా మీ లైఫ్లో వచ్చే సర్ప్రైజెస్ కోసం ప్రిపేర్డ్గా ఉన్నారని అర్థం. మీరు ఎమోషనల్లీగా ప్రిపేర్డ్గా ఉండడం ద్వారా ఎప్పుడైతే మీరు చేసే పనులు మీరు అనుకున్న వేలో వెళ్ళినప్పుడు మీరు డిగ్నిఫైడ్గా అండ్ కామ్గా ఉంటారు. మీరు ఎప్పుడైతే కామ్గా ఉంటారో మీరు బాగా ఆలోచిస్తారు. కొంతమంది పీపుల్ ఎగ్జైట్మెంట్లో అంటారు నాకు ఒక గ్రేట్ బిజినెస్ ఐడియా ఉంది అని. వాళ్ళ ఎగ్జైట్మెంట్ అనేది ఒక నెల వరకు ఉంటుంది, తర్వాత మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది గుడ్ ఐడియానే కానీ పని చేయలేదు అని అంటారు. ఇక్కడ వాళ్ళ ఐడియా కాదు పని చేయింది, డిసప్పాయింట్మెంట్ బాగా పనిచేసింది. వాళ్ళు డిసప్పాయింట్మెంట్ని వాళ్ళు ఓడిపోవడానికి అలౌ చేశారు. వాళ్ళ ఇంపేషెన్స్ అనేది డిసప్పాయింట్మెంట్గా కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ వాళ్ళకి ఇంపేషెన్స్ కావడానికి కారణం వాళ్ళకి ఇమీడియట్గా ఫైనాన్షియల్ రివార్డ్ అనేది పొందలేదు. బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ బిజినెస్ నుంచి లేదా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి క్యాష్ ఫ్లో చూడడానికి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. నెంబర్ 2, హ్యావ్ ఏ మెంటర్ స్టాండింగ్ బై. మనందరికీ ఎలాగైతే ఫైర్ కోసం అండ్ పోలీస్ వాళ్ళ కోసం ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయో అలాగే మనకి మన కాంటాక్ట్స్లో ట్రస్టెడ్ అండ్ నాలెడ్జబుల్ ఫైనాన్షియల్ మెంటర్స్ ఉండాలి. మనకి ఏదైనా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే ఒక ఫోన్ కాల్కి అందుబాటులో ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ముందే తెలియదు అండ్ మనం కొన్నిటిని ఎప్పుడైతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందో అప్పుడు మాత్రమే నేర్చుకుంటాం. అందుకే నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే ఏదైనా కొత్తది చేయడానికి ట్రై చేయండి అండ్ డిసప్పాయింట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయండి, కానీ మీరు వెళ్ళే ఆ ప్రాసెస్లో మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎప్పటికీ ఒక మెంటర్ని ఉంచుకోండి. నెంబర్ 3, బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. ఒక మిస్టేక్ చేయడంలో లేదా ఎందులోనైనా ఫెయిల్ అవ్వడంలో ఉన్న చాలా పెయిన్ఫుల్ విషయం ఏంటంటే వేరే వాళ్ళు మన గురించి ఏం అనుకుంటున్నారు అనేది కాదు, మన మీద మనం ఎంత కష్టంతో ఉన్నాం అనేది చాలా భయంకరమైన విషయం. పీపుల్ ఎవరైతే వాళ్ళ మీద వాళ్ళు మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ కష్టంగా ఉంటారో వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి లేదా ఏదైనా కొత్తది ట్రై చేయడానికి లేదా న్యూ ఐడియాస్ని అడాప్ట్ చేసుకోవడానికి చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఒకవేళ మీరు మీ పర్సనల్ డిసప్పాయింట్మెంట్స్ కోసం మిమ్మల్ని మీరు పనిష్ చేసుకుంటే మీరు ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది.
నెంబర్ 4, టెల్ ద ట్రూత్. ఒకరోజు నేను మా బ్రదర్ ఫైట్ చేసుకున్నాం. మా బ్రదర్ యొక్క ఫ్రంట్ టీత్ కొట్టాను, అది విరిగిపోయింది. మా బ్రదర్ మా డాడ్కి చెప్పడానికి వెళ్ళాడు, నేను దాక్కోవడానికి వెళ్ళాను. చివరికి మా డాడ్ నన్ను పట్టుకొని పనిష్మెంట్ ఇచ్చాడు. అప్పుడు మా డాడ్ ఏమన్నాడంటే, నేను నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి కారణం నువ్వు కొట్టావని కాదు, నువ్వు దాక్కోవడానికి ఉరికినందుకని అన్నాడు. అలాగే మనం కూడా ఎన్నో ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేస్తాం, వాటి నుంచి ఉరుకుతాం. కానీ అలా ఉరకడం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే అన్నీ మనం అనుకున్న వేలో వెళ్ళినప్పుడు మనం అప్సెట్గా అండ్ డిసప్పాయింట్గా ఫీల్ అవుతాం. ఇక్కడ మనం డిసప్పాయింట్మెంట్ని ఎలా ప్రాసెస్ చేస్తాం అనేది పాయింట్. ఒకసారి రిచ్ డాడ్ ఏమన్నాడంటే, ద సైజ్ ఆఫ్ యువర్ సక్సెస్ ఈజ్ మెజర్డ్ బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ డిజైర్, ద సైజ్ ఆఫ్ యువర్ డ్రీమ్ అండ్ హౌ యూ హ్యాండిల్ డిసప్పాయింట్మెంట్ అలాంగ్ ద వే. అంటే మీ సక్సెస్ యొక్క సైజ్ ఎలా మెజర్ చేయబడుతుందంటే మీ డిజైర్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, మీ డ్రీమ్ యొక్క సైజ్ ఎంత, అండ్ మీరు వెళ్ళే ఆ వేలో డిసప్పాయింట్మెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ సక్సెస్ యొక్క సైజ్ మెజర్ చేస్తారు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఫైనాన్షియల్ చేంజెస్ అనేవి మన కరేజ్ని టెస్ట్ చేయడానికి ఉంటాయి. ఇక్కడ పీపుల్ ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్తో కంట్రోల్లో ఉంటారో అండ్ ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళని వెనకకు లాగకుండా చూసుకుంటారో అండ్ ఎవరికైతే ఫైనాన్షియల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంటుందో వాళ్ళు మాత్రమే వచ్చే కొన్ని సంవత్సరాల్లో సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టెప్ 6లో మీరు తీసుకోవాల్సిన టేక్ యాక్షన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, మేక్ మిస్టేక్స్. మీరు బేబీ స్టెప్స్తో స్టార్ట్ చేయండి అండ్ ఓడిపోవడం అనేది గెలవటంలో ఒక భాగం అనేది గుర్తుంచుకోండి. ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మిస్టేక్స్ చేయడం కరెక్ట్ కాదు అని ఆలోచించేటట్టు ట్రైన్ చేయబడ్డారు. కానీ బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి తెలుసు మనం మిస్టేక్స్ చేయడం ద్వారానే నేర్చుకుంటామని. నెంబర్ 2, స్టార్ట్ స్మాల్. మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఇన్వెస్ట్మెంట్ దొరికితే కొంచెం డబ్బే పెట్టండి, అటెన్షన్గా ఉండండి అండ్ నేర్చుకోండి. నెంబర్ 3, ద కీ ఈజ్ టు టేక్ యాక్షన్. మీ ఎడ్యుకేషన్కి సంబంధించింది చదవండి, చూడండి అండ్ వినండి, కానీ మీరు యాక్షన్తో చేయడం కూడా స్టార్ట్ చేయాలి. స్మాల్ రియల్ ఎస్టేట్ డీల్స్ మీద ఆఫర్స్ చేయండి, అది మీకు పాజిటివ్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తుంది. మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అవ్వండి అండ్ దాని గురించి నేర్చుకోండి. ఒక కంపెనీని రీసెర్చ్ చేసిన తర్వాతనే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ అవసరం ఉంటే మీ మెంటర్ నుంచి అడ్వైస్ తీసుకోండి. కానీ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే జస్ట్ డూ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టెప్ 6 క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.